గోడల్లా మొత్తము హ్మ్. మా మనుషుల మీదే పడిపోయిందండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బ్రోకర్ వ్లాగ్స్. ఏంటి రోడ్డు మార్గం అని చూస్తున్నారా? మనం ఇప్పుడు చింతలవలస అనే ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తున్నాం. బాబాయ్ చాలా దారుణంగా ఉంది రోడ్డు. అసలు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దగ్గర దగ్గర ఒక 2-3 కేఎం నుంచి ఈ వేలోనే నడుస్తున్నాం. ఇంకా విలేజ్ అయితే రావట్లేదు. దారిలో కొంతమందిని అలా అడుగుతూ వస్తున్నాం, ఎక్కడ విలేజ్ ఏంటి అనేది. ఇక్కడికి రావడం ఇబ్బందిగా అనుకుంటే, ఇక్కడ వాళ్ళు మాట్లాడే భాష కూడా చాలా తేడాగా ఉంది. నాకేం అయితే అర్థం కావట్లేదు. నేను అడిగింది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు అడిగింది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే, ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక ట్రైబల్ ఏరియాకి వచ్చాం. ఆ ట్రైబల్ ఏరియా పేరు వచ్చేసి మన చింతల వలస. ఈ చింతల వలస అనేది చుట్టూ కొండలు, మొత్తం ఎటు చూసినా కొండలే ఉంటాయి. ఆ కొండల మధ్యలో మనకి విలేజ్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఊరు ముందే ఉన్నాం. ఆ ఊరు వెళ్ళడానికి కూడా వే చూడండి, చూపించు ఒకసారి. తిప్పి. ఈ వేలోనే మనం ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న హౌసెస్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. పదండి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు నివసిస్తున్న హౌసెస్ అంతా కూడా ఒకసారి ఇంకా పైకి వెళ్దాం మనం ఒకసారి. మొత్తానికి మనం చింతల వలస రావడం జరిగింది. ఈ చింతల వలస విలేజ్లో కూడా మనం వచ్చేసాం. ఒకసారి అలాగా హౌసెస్ చూడండి. చూడండి గైస్, మొత్తం హౌసెస్ ఎలా ఉన్నాయంటే, ఇంకా మన తాతలు ముత్తాతలు ఆ టైంలో చెప్పుకునే వాళ్ళు కదా, అలానే మొత్తం ఇప్పుడిప్పుడే కొంచెం ఇలా రేకులు ఏవో పెట్టుకున్నారు, పెంకులు అన్నీ కూడా మొత్తం మట్టితో అలికిసే ఉన్నాయి మొత్తం. కానీ చాలా చల్లగా ఉంది ఇక్కడ. అసలు మన ఇళ్ళల్లో పోల్చుకుంటే చాలా చాలా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మనకు అది ఐడియా లేదు. సో మన తెలుగు అనేది ఇక్కడ చాలా మందికి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈవిడ కూడా కొంచెం అలానే కొంచెం కొంచెంగా మాట్లాడుతుంది. తినేమో వేరే లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతుంది, కానీ మనకు అది అర్థం కావట్లేదు. కాసేపు అలా కూర్చొని నేను మాట్లాడడానికి ట్రై చేశాను, ఏదైనా తెలుసుకుందామని. కానీ అసలు ఆవిడ ఏది కూడా తెలుగులో చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మనం ఈ విలేజ్లో ఈ హౌసెస్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడికి వస్తారా? మొత్తం పాత గుళ్ళాలు, చెత్త మట్టి, ఇక్కడేవో పెట్లు కూడా ఉన్నాయి. చూపిస్తున్నారా? చూపి దగ్గరికి అలా వస్తాం. ఇంకా ముందుకు వెళ్దాం మనం. కానీ కానీ చాలా చల్లగా ఉందబ్బా. మన మన ఇంట్లో మన సైడ్ పోల్చుకుంటే ఇక్కడ చాలా చల్లగా ఉంది. మంచి అట్మాస్ఫియర్, 100% ప్యూర్ ఆక్సిజన్ నీళ్ళు పీల్చుకుంటున్నారు. చూద్దామండి. మొత్తం మొత్తం అన్ని ఇల్లులు ఒకేలా ఉన్నాయి, ఏ డిఫరెన్స్ ఏం లేవు. అవే పాత చెక్కలతో మట్టితో మొత్తం మొత్తం హౌసెస్ చూడండి. మొత్తం అన్ని హౌసెస్ ఒకేలా ఉన్నాయి, ఇందులో మార్పు ఏం లేదు. ఒకటి అవే చిన్న ఇల్లు, అవే ద్వారాలు, అవే తలుపులు, అవే మొత్తం మట్టితో. అలా మనం కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం అలా ఉన్నాయి. ఇలా వచ్చి ఎలా రండి. మొత్తం అంతా ఒకటేలా ఉంది. ఇక్కడతో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన మన ఈ ఏరియా
ఇలాంటిది ఇంకొక పక్కన ఇంకొక ఏరియా ఉంది. మిగతాదంతా చూసుకుంటే మొత్తం కంప్లీట్‌గా ఫారెస్ట్ ఏరియానే. మొత్తం కొండే. చుట్టుపక్కల కనుమరుగా ఎక్కడ వైపు చూసినా, ఏం చూసినా కూడా మొత్తం కంప్లీట్‌గా కొండనే. ఇంకా ఇలానే పక్కన ఇంకొక వే ఉంది. మనం అటు కూడా వెళ్దాం. ఈ మొత్తం మేకలకి ఆటిలకి సాళ్ళు అనుకుంటా. సేమ్ ఇక్కడ అన్ని హౌసెస్ లేవు కానీ కొన్ని హౌసెస్ కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సైడ్ చూసుకుంటే ఇదంతా ఎండ్ పాయింట్. మొత్తం చూసుకుంటే ఒక 30, 40 హౌసెస్ ఉన్నాయి. అంతకుమించి ఎక్కువేం లేవు. ప్రజెంట్ అందరూ పనులకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఎవరు కూడా కనిపించట్లేదు. కాసేపు ఉండి వాళ్ళతో మాట్లాడేసి మనం మళ్ళీ వద్దాం. అలా హౌసెస్ మొత్తం తిరుగుతుంటే కొంతమంది పిల్లలు కనిపించారు. కొంచెం నేను ముందుగానే గెస్ చేసి బిస్కెట్స్ ప్యాకెట్స్ కొన్ని పట్టుకొని వచ్చాను. ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు నేమ్స్ అడుగుతుంటే వాళ్ళు కూడా అదేదో లాంగ్వేజ్‌లోనే చెప్తున్నారు నేమ్స్ కూడా. నార్మల్ మొక్కజొన్న ఏస్తారా పంట? ఆ! మొక్కజొన్న ఏస్తారా? ఇవి అమ్ముకుంటారా? వస్తారా వాళ్ళు? మీరు హ్మ్. మక్కువ అమ్ముతారు. మక్కువలో అమ్ముతారు. ఎవరు వ్యాపారులు వస్తారు కదా ఎవరైనా? మక్కువ సంతకు అమ్ముతారు ఇవి. ఆహా! మీరు పండించుకునేవి ఇవి. ఆహా! ఇదిగోండి గైస్. వీళ్ళు నార్మల్‌గా అక్కడక్కడ ఉన్న ప్లేసుల్లో మొక్కజొన్న అవి వేసుకొని వీళ్ళు డైరెక్ట్‌గా అమ్ముకునే ఇది ఉండదు. వాళ్ళే ఎవరైనా మక్కువల నుంచి గానీ, సాలూరు నుంచి గానీ దగ్గరలో వాళ్ళు ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి ఇవి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. వీళ్ళొక సంత అంటూ ఏదో ఉందంట. ఎక్కడమ్మా సంత జరుగుతుంది? సంత ఎక్కడ జరుగుతుంది? నంద. అదేనండి. నంద అనే ఊర్లో సంత జరుగుతుంది. ఈ చింతల వలసలో గ్రామంలో మొదటగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది మన ఊరు సభ్యులైన నరసింహరావు గారితో ఒకసారి మాట్లాడే తన మాటల్లోనే ఒకసారి విందాం. నమస్కారం అండి. ఈ నరసింహరావు గారు, ఇప్పుడు మన ఊరికి ప్రధాన సమస్యగా ఏది ఉందండి? అంటే మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అందులో మెయిన్ పెద్దగా ఇబ్బంది ఏముంది? మాకు మెయిన్ పాయింట్ అంటే రోడ్ లేదండి. ఆ రోడ్ లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రోడ్ ఎదురవుతున్నాయి? ఏదైనా అదే డెలివరీ టైంలోనంటే అది ఎక్కువ కష్టం అండి మాకు. రోడ్ లేదు. అంటే ఆ టైం అప్పుడు ఏం చేస్తారండి డెలివరీ టైంలో? మేము అక్కడ డోలు కట్టుకొని తర్వాత కర్ర కట్టుకొని మోసుకొని అక్కడ రోడ్ ఎంత వరకు ఉందో అంతవరకు మోసుకొని తీసుకెళ్తాం. అదే ఇప్పుడు వస్తున్న ఈ రోడ్ అంటేనే మీరు డోలు కొట్టుకొని కింద వరకు తీసుకొని వెళ్తారు. ఇలా తీసుకెళ్తే చాలా దూరం సెంటర్ సెంటర్ వరకు. ఓకే. ఓకే. అడ్డంగా అడ్డంగా అయినా కూడా మరి ఎక్కువ పల్లాలు ఉండడం, కొండలు దిగడం, ఎక్కడం అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. ఇంకొకటి అడుగుతున్నానంటే అంటే మాట్లాడొచ్చో మాట్లాడకూడదు. అంటే ఈ చనిపోవడం వరకైనా ఎప్పుడైనా సిచ్యువేషన్ జరిగిందండి ఇలాగా? అలాగంటే ఒకసారి సారి అయ్యిందండి. ఇక్కడ మధ్య దారిలోనే డెలివరీ అయిపోయింది. మధ్యదారిలోనే డెలివరీ అయిపోయింది. ఒక ఆవిడ అయితే. అయ్యో! దాన్ని ఇప్పుడు మీరు అంటే దేని మీద మీరు ఆధారపడుతున్నారు పంట? పంటని ఇలాగండి సోలు, సామ, మొక్కజొన్న. అంటే అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల కొన్ని చదును చేసుకుంటూ అక్కడిక్కడ పండించుకుంటారా? ఇక్కడ పండించుకుంటామండి. అలాగా పోడు కొట్టుకొని అలాంటి ఆ రాయిలు మధ్యలో ఆ రాయిల్లో అక్కడ పండించుకుంటారు. అదే చూసాను అక్కడ ఉండదుగా. అలాగా పండించుకుంటారు. బాగా సాగు మెట్ట లేదు. ఇలా మెట్టలో పండించుకుంటారు. అదే ఇప్పుడు నీరు సదుపాయం ఎలాగా? నీరు సదుపాయాలు అంటే అది అక్కడ ఉంది. అలాంటి నీరు తాగుకొని దగ్గు, జ్వరాలు దానివల్ల మాకు వస్తున్నాయి. ఓకే. అంటే కొండల నుంచి పారే నీరుతోనే మొత్తం. పారే నీరు వర్షం వస్తే నీరు ఉంటుంది, లేదంటే ఇంకిపోతుంది. అలాగే సొంతంగా బోరు ఏంటి అలాంటివి ఏం లేవు. అదే ఇప్పుడు మన ఊరికి ప్రధాన సమస్య ఏదండి? మాకు రోడ్డు సదుపాయం అసలు లేదండి. మాకు అంటే దేనికైనా జ్వరాలు, జబ్బులు ఏది మాకు కష్టాలు బాధలు వస్తే కూడా మాకు
హ్మ్. ఎక్కడ ఎళ్ళాలన్నా హాస్పిటల్ దగ్గర ఎళ్ళాలనుకున్నా మేము మోసుకొని తీసుకెళ్ళాలి డోలుతో. అవును. మొత్తం ఆ! కర్రలతో కర్రలతోని మోసుకొని కింద వరకు తీసుకెళ్ళాలి. తీసుకొనెళ్ళాలి. ఆ! చూసినారు కదండీ కొండల చూసా. దగ్గర. అవును. ఇది మేమొచ్చేసరికి మేము మేమైతే కొద్దిగా ఓసిన వాళ్ళము. ముసలి వాళ్ళు అస్సల సంతకెళ్ళడానికైనా, ఎక్కడ ఇటు అటు తిరగడానికైనా మేము చాలా ఇబ్బంది అయిపోతుంది. హ్మ్. అంటే మాకు ఇలాగ రోడ్డు గవర్నమెంట్ కొద్దిగా సాయం చేస్తే మాకు బాగుంటది. హ్మ్. దేనికైనా సరే మేము ఏదో పండించిన పంటను సంతకి తీసుకెళ్ళినా, లేకపోతే మేము ఎక్కడ తిరగడానికైనా మాకు బాగుంటదనేసి మా ఆశ. నార్మల్‌గా మీరు పంటంటే ఏ పండిస్తున్నారండి? అంటే సోలు, సామ, హ్మ్. చింతపండు, పసుపు, హ్మ్. కొద్దిగా జొన్నలు అలాగా ఓకే. మేము పండించిన పంట కొద్దిగా అలాగా ఆ సంతకి తీసుకెళ్ళేసి అలాగా మేము ఏదో అమ్మేసి హ్మ్. ఏదో సామాను ఉల్లిపాయలు, మిరపకాయలని తీసుకొని హ్మ్. కొనుక్కోవడానికి మేము నంద ఇక్కడ నుంచి నంద మోసుకొని తీసుకెళ్ళాలి. మోసుకొని తీసుకెళ్లాల్సొస్తుంది. తీసుకెళ్ళాలి. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల. లేకపోవడం. హ్మ్. అంటే రైస్ అయినా ఏదైనా మాకు ఇస్తే కూడా ఆహ్, 10, 11 కిలోమీటర్లు ఎళ్ళేసి తెచ్చుకున్నాం మేము. హ్మ్. అలాగా మాకు. వర్షం ఎక్కువగా పడిందనుకోండి, ఇళ్ళల్లోకి నీరు వచ్చేయడం, నీరు కారడం అలాంటి ఇబ్బందులు కూడా మీరు ఉంటాయండి. ఇబ్బందులు ఉంటాయి. ఉంటాయి. హ్మ్. చాలా సార్లు మా ఒకసారి ఆహ్, వరద ఎక్కువ పడింది. హ్మ్. ఒకసారి ఓకే. మాకు మంచం ఇలాగ పరిసేము. హ్మ్. మంచం దగ్గర పడుకున్నాము. రాత్రి 12, 1 గంటలు. హుహు. వరద ఎక్కువ పడేసరికి గోడ తడిసిపోయింది. గోడ తడిసిపోయింది. తడిసిపోయి మాకు ఆ గోడల్లా మొత్తము హ్మ్. మా మనుషుల మీదే పడిపోయిందండి. మనుషుల మీద మనుషుల పడిపోయింది. మీద అంటే ఎవరికేమైనా జరిగిందా అండి? జరిగిందండి. మా పిల్లాడు ఇంతవాడు అయ్యో! మొత్తం మునిగిపోయినాడు. అయ్యో! గోడ మొత్తం ముంచేసింది. గోడ మొత్తం పడిపోయి మంచం ముంచేసింది. ఇరిగిపోయింది. మమ్మల్ని కొద్దిగా దెబ్బలు దెబ్బలు తగిలాయి. తగిలేసాయి. చిన్న పిల్లోడు ఇప్పుడు ఎలా ఉన్నాడండి? పర్లేదా? అంటే పర్వాలేదు. పర్లేదు. అంటే అప్పుడు కరెంటు మా ఇంటి దగ్గర లేదు. లైట్ లేదు. హ్మ్. అలాగ చీకటితోని మొత్తం పడిపోయింది గోడ. హ్మ్. హ్మ్. అలాగా దేవేసి చీకటితోని అలాగా మా పక్క ఇంటి వాళ్ళకు తెలీదు. అవును. అలాగా అదే. రాత్రి జరిగింది మాకు. రాత్రి జరిగింది. రాత్రి మాకు జరగడం వల్ల ఎవరికీ తెలియలేదు. తెలీదు. తెలియలేదు. అంటే సర్పంచ్, ఎంపీటీసీలకి ఇది మేము చెప్పాము. అది హ్మ్. పట్టింపు లేదు. పట్టింపు లేదు. లేదు. అదే. మాకు ఎవరు చూడరు. హ్మ్. ఇప్పుడు ఊర్లోకొచ్చిన చాలా మంది పిల్లలు గూడా చాలా మందున్నారు. సో, వాళ్ళ చదువులు ఏంటండి మరి ఏం ఆలోచించారు దాని గురించి? అంటే వాళ్ళ చదువులు ఎలా చదువుతారు? ఎక్కడ స్కూలుకెళ్తారు? అంటే చదువుతున్నారా వీళ్ళు? లేదా? లేదంటే అంటే స్కూల్ దగ్గరికి ఉన్న మేస్త్రీలు సరిగ్గా రోడ్ లేకే అలాగా రాకుంటున్నారండి. రావట్లేకపోతున్నారు. అంటే పిల్లలు వెళ్ళడానికి గూడా సదుపాయం లేదు. లేదు. అయితే ఎందుకంటే మెయిను మాకు రోడ్ ఉంటే బాగుంటదండి. అవునవును. దేనికైనా మేము వాడైనా, ముసలాయనైనా తిరిగే దారి మంచిగా బాగుంటే బాగుంటదండి. హ్మ్. దారి. అవును. ఎందుకంటే రోడ్ ఉంటే ఏదో ఒకటి వస్తది కదండీ. అవును. విన్నారు కదా! మన నరసింహారావు గారి మాటల్లో ఈ ఈ చింతలవలస గ్రామానికి రావడానికి ముఖ్య కారణం గూడా ఇదే. వీళ్ళు ఈ రవాణా సదుపాయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏ విధంగానంటే అది ఉంటే వీళ్ళు పండించే పంట కూడా నీట్‌గా కిందకి వెళ్లి అమ్ముకోవడానికి గాని, లేకపోతే ఎవరికైనా ఒంట్లో బాలేకపోయినా, లేకపోతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉన్నా గూడా వాళ్ళకి కూడా తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఈ రవాణా మార్గం లేకపోవడం వల్ల. ఈ యాక్చువల్‌గా ఇది మెయిన్ రోడ్డు. కానీ వీళ్ళు ఈ కొండ నుంచి ఆ కొండకు దిగి కొంచెం షార్ట్ కట్ అని చెప్పేసి అది వాడుతున్నారు. సో, మన నరసింహారావు గారు చెప్పినట్టు మాటల్లో ఎవరో మధ్యలో గూడా డెలివరీ జరగడం కూడా జరిగింది. సో, ఈ రకంగా వీళ్ళు ఈ ట్రైబల్ ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా వచ్చాం కదా! ఇది మనం కొంచెం ఊరి ముందుకొచ్చాం. అంటే వాళ్ళ వెనక పక్కంతా ఊరుంది. ఈ ఊరు ముందుకిలా వస్తే మనకి ఇక్కడ చూడండి. అక్కడ ఆ ప్లేస్‌లో కొంచెం మొక్కజొన్న కనిపిస్తుంది చూడండి. ఆ ప్లేస్‌లో వాళ్ళు చదును చేసుకొని మొత్తం మొక్కజొన్న అనేది పండించుకుంటున్నారు. పండించుకొని అవి ఎండబెట్టుకొని సంత అనేది ఇక్కడ జరుగుతుంది. నంద అనే ఊర్లో. ఆ ఊరికి వెళ్లి వాళ్ళు ఈ వాళ్ళకి కావాల్సిన డబ్బులు తెచ్చుకుంటారు. ఆ జొన్న అమ్మేసి. హలో ఎవ్రీవన్. చూసారు కదా! మనం చింతలవలస విలేజ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని మనకు కూడా మనతో పాటు షేర్ చేసుకున్నారు. సో, ఈ విలేజ్‌కి రాకముందు కూడా నేను ఈ విలేజ్ గురించి తెలుసుకున్నాను. బట్ ఒకసారి వెళ్తే ఎలా ఉంటది ఏంటనేది అనే ఉద్దేశంతో నేను వచ్చి వీడియో చేయడం జరిగింది. సో, నేను విన్నదానికంటే వీళ్ళు ఇంకా చాలా ఎక్కువనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారిక్కడ. సరైన రోడ్డు మార్గం లేక, సరైన హాస్పిటల్ లేక. వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇప్పుడున్న పిల్లలు కూడా ఎవరు కూడా సరిగ్గా చదువుకోవట్లేదు ఈ రోడ్డు మార్గం లేక.
సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు కూడా చాలామందికి ఇలా కంప్లైంట్స్ పెట్టారంట మా రోడ్డు పరిస్థితి ఎలా ఉందని. కానీ ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదంట. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ ఇక్కడ నేను నార్మల్‌గా వీళ్ళ ట్రైబల్ కల్చర్‌ని నేను ఏదో నార్మల్‌గా ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్స్ విన్న తర్వాత నాకేమనిపిస్తుందనంటే, వీళ్ళు కంప్లెయింట్స్ పెట్టడానికి వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. కానీ మనం ఇక్కడికొచ్చి చూసి వీళ్ళ ప్రాబ్లమ్‌ని ఓ 10 మందికి చూపించేటట్టుగా తీస్తే వీళ్ళకేమైనా ఒక హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను తర్వాత మళ్ళీ కొంచెం నా మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకున్నాను. సో, ఈ వీడియో కొంచెం మనం బయటికి కొన్ని కొంతవరకు కూడా మనం సర్క్యులేట్ చేసేటట్టుగా అయితే వీళ్ళకి ఏ విధంగా అయినా కూడా ఒక చిన్న హెల్ప్ జరుగుతుంది. ఎందుకంటే కొంచెం వీళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది చూపించాం కాబట్టి. ఇంతవరకు మనం చింతలవలస గ్రామం గురించి తెలుసుకోవడం జరిగింది. మరెన్నో కొత్త వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి నేను మళ్ళీ వస్తూ ఉంటాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బ్రో కోడ్ వ్లాగ్స్.